నమస్కారం. టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు పెట్టాలి. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం. దళితులపై దాడులు అరికట్టి సామాజికంగా ఆర్థికంగా దళితులకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 24న విజయవాడ కేంద్రంగా మహాగర్జన బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్నాం. బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపు. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలలో చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం బెంగళూరు నుండి చిత్తూరుకు చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో పాటు టీడీపీ నాయకులు ఇరువారం బెంగళూరు బైపాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీతో గెలిపించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ వేదికగా వచ్చి అసెంబ్లీ నిర్వహణలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా ప్రియమిత్రుడు జగన్మోహన్ గారు, గురజాల జగన్మోహన్ గారు ఎప్పటి నుంచో ఇక్కడికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండేలాగా రావాలి అనుకున్నాం. కానీ ఈ రోజు అనుకోకుండా జాతీయ స్థాయిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు రేపు నుంచి తిరుపతిలో జరుగుతున్నందువల్ల బెంగళూరు నుంచి ఇలాగ చాలా తక్కువ సమయం మీ అందరితో గడిపే పరిస్థితి వచ్చింది. లేదంటే ఒక రోజు మొత్తం ఆయనతో పాటు, ఎందుకంటే ఆయన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఒక రోజంతా ఆయనతో కలిసి తిరగాలి అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ ఆయన ఎప్పుడు మన అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఒక రోజంతా మీతో పాటు నేను కూడా ఆయనతో పాటు కలిసి తిరిగి రోజుల్లో ఇంత ప్రజాదరణ ఉన్న నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన స్వతహాగా ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి బాగా స్థిరపడినప్పటికీ నేను పుట్టుపడిన ఈ చిత్తూరు వాళ్ళకి ఏదో చేయాలి అనే తపంతో మరి ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరందరూ కూడా చాలా మంచి మనసుతో, మంచి మెజారిటీతో జగన్మోహన్ గారిని గెలిపించినందుకు, ఆయన ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, గెలిపించిన చిత్తూరు వాసులైన మీ అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇందాక అనుకున్నట్టు ఒక రోజంతా కూడా డేవిడ్ జగన్మోహన్ లాగా ఆయనతో కలిసి మీతో ట్రావెల్ చేస్తాను. చాలా సంతోషం నాకు అవకాశం ఇచ్చినందుకు, ఇంత ప్రేమాభిమానాలు చూపెట్టినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వైద్యం కోసం బాధితులకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు అపోలో ఆసుపత్రి యాజమాన్యంపై దాడులకు పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర విభాగం వద్ద మొగులేశ్వర్ అనే వ్యక్తి తనకు జరిగిన గాయం కారణంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇదే సమయంలో చికిత్స చేయాలంటూ అపోలో ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరగా వాగ్వాదం చోటు చేసుకుంది.
వైద్యులైన డాక్టర్ రక్షిత శరణ్, యోగేష్లు సకాలంలో స్పందించకపోవడంతో మొగలేశ్వర్తో పాటు ఉన్న 5 మంది వ్యక్తులు ఆసుపత్రి సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే సకాలంలో తమకు వైద్య సేవలు అందించకపోవడంతోనే దాడులకు పాల్పడినట్లు బాధితులు సిఐకి వివరించారు. ఇదే నేపథ్యంలోనే అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా డాక్టర్ మనోజ్ శనివారం ఉదయం 10 గంటలకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య మీడియాకు వివరించారు. పూర్తి వివరాలు కేసు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దాన్ని గుర్తించి మా విన్నపం ఏంటంటే అందరూ కూడా దాన్ని గుర్తించి సహకరిస్తే వారికి తగు వైద్య సేవలు చేయగలరనేది మా యొక్క ఒక విన్నపం. ఇక్కడ మన చుట్టూ ప్రజలకు కావచ్చు, పరిసర ప్రాంతాలకు కావచ్చు, వైద్య సేవ చేయడం కొరకే మేము ఇక్కడ మనం ఇంతమంది సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మన అన్ని ఏర్పాట్లు 24 అవర్స్ ఇక్కడ అందుబాటులో తీసుకురావడం అనే ప్రయత్నంతో మేము అన్ని ఏ సమస్య లేకుండా తీసుకొస్తున్నాం. ఇంక్లూడింగ్ మనకు ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, అన్ని వైద్య సదుపాయాలు మేము ఇక్కడ తీసుకొచ్చాం. సో ప్రజల సహకారం ఖచ్చితంగా ఉంటేనే మేము ఇక్కడ తగిన వైద్యం చేయగలం. ముఖ్యంగా మన ఏంటంటే పెద్ద సమస్య మనం ఎదుర్కొంటుంది తరచుగా తాగి రావడం, విచక్షణ రహితంగా ప్రవర్తించడం. అది ఇక్కడ ఒక ఆసుపత్రి వాతావరణంలో అది ఖచ్చితంగా అది మనకి ఇక్కడ ఆలో చేయబడదు. సో వారికి ప్రతి ఒక్క పేషెంట్ కూడా వారి బాధలో వస్తారు. కాకపోతే వారి ఒక పేషెంట్తో పాటు ఒక అటెండర్ లోపలికి వచ్చి మాకు వైద్యులకు సహకరిస్తే తగిన వైద్యం చేయడానికి బాగుంటుంది. ఇక్కడ క్యాజువాలిటీ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకు సుమారుగా మనకి 25 పడకల సామర్థ్యంతో ఇక్కడ మనం సర్వీసెస్ నడుపుతున్నాం. ఇక్కడ ఒక్కొక్క పేషెంట్కి ఒక 5 నుంచి 10 వస్తే ఇక్కడ మనం వైద్యులు కూడా వైద్యం చేసే అవకాశం కూడా కల్పించలేదు. ఎందుకంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచనలు ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఒక పేషెంట్తో ఖచ్చితంగా ఒక అటెండర్నే మనకు రావాలి. అదేవిధంగా ప్రజలు కూడా సహకరిస్తే మేము ఖచ్చితంగా మనం వారికి ఏమేమి వైద్యం అందించాలో అది తప్పకుండా చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను చిత్తూరు 2 టౌన్ సిఐని మాట్లాడుతున్నాను. ఈరోజు అంటే నిన్న రాత్రి దాదాపుగా 1 గంట 12-1 AM మధ్యలో హాస్పిటల్లో తాగేసి ఏదో చిన్న దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో దూరి అక్కడ పనిచేస్తున్న డాక్టర్లతో ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని చివరిగా డాక్టర్ల మీదే చేతులతో కొట్టి వాళ్ళని అసాల్ట్ చేయడం అనేది బాధాకరం. మీకోసం పనిచేసే డాక్టర్ని ఎప్పుడు కూడా మనం అసాల్ట్ చేయడం అంటే అది అవివేకం, అది విచక్షణ కోల్పోయి చేసిన మూర్ఖులు. దాని మీద వెంటనే నాకు ఫోన్ చేయడం, నేను మన సిబ్బందిని మేమంతా కూడా బయటకు రావడం, ఆ లోపల ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నిన్న రాత్రి అంతా ఎవరైతే దాని మీద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో ఈ గొడవలో వాళ్ళ కోసం వెతికి ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఒకరు వచ్చి షరీఫ్, ఇంకొక అబ్బాయి వచ్చి ఈశ్వర్ బాబు అని. వీళ్ళు ఒకరైతే బజాజ్ స్ట్రీట్ అని తెలిసింది, ఇంకొక అబ్బాయి అడ్రస్ తెలియదు. బట్ వాళ్ళ కోసం రాత్రి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వార్న్ చేయడం జరిగింది. అలాగే పట్టుకోవడం కోసం ట్రై చేస్తే బుల్లెట్లో పారిపోయారు. బట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తులు కూడా షేర్కి తీసుకురామని, వస్తే గౌరవం ఉంటుంది, రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఎవరైతే దెబ్బలు దగ్గర ఉన్నాయో అంటే చేతితో కొట్టి తలకు చిన్న గాయమైంది, అట్లాగే ముక్కు కూడా కొద్దిగా ఇంజురీ చేశారు. అంటే అంత విచక్షణ కోల్పోయి మనకు వైద్యం చేసి డాక్టర్లు కొడుతున్నారంటే అది మరి ఎంతవరకు సమంజసమో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. దయచేసి ప్రతి దాంట్లో ఇలా చేసుకుంటూ పోతే 100% క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. మాకు ఆల్రెడీ సార్ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు, దాని మీద కేసు కూడా రిజిస్టర్ అవుతా ఉంది. ఫర్దర్గా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. రెండోది, ఇక్కడ సెక్యూరిటీ తరఫున కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ లేదా మన హాస్పిటల్ యాజమాన్యం తరఫున కానీ ఏది కూడా ఇది మన కోసం ఉందనేది గ్రహించాలి. అక్కడ మీకు ఏదైనా రెస్పాండ్ కాకపోతే సంబంధిత వాళ్ళకి చెప్పాలి, కానీ మనమే తాగేసి వచ్చి తిరిగి మళ్ళీ డాక్టర్ మీద నిందేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి అందరికీ చెప్పదలుచుకుంది, ఎవరైనా ఒక ఇంజూర్డ్ లేదా ఏదైనా బాధితులు గాయపడి వస్తే వాళ్ళకి అటెండర్స్గా ఒకరు లేదా ఇద్దరు ఎంటర్ అయ్యి వాళ్ళ బాధను చెప్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అది ఒకరి కాదు, దాదాపు 50 మంది ఓపీలో పేషెంట్ ఉండే పరిస్థితి. అలా ఒక్కొక్కరికి 10 మంది వస్తే అది ఓపీ అలా. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఒకరు ఇద్దరు అటెండ్ అయ్యి వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తే సరైన
విధంగా చికిత్సను కూడా మనం ఆశించవచ్చు. అంతేగాని ప్రతి ఒక్కరు వచ్చి డాక్టర్తో ఆర్గ్యూ చేయడం, ఆర్గ్యుమెంటు ఈగో స్థాయికి వెళ్ళి డాక్టర్లే అసెస్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. 100% ఇది మా ఉన్నతాధికారులు కూడా అందరికీ చెప్పాం. మా ఆఫీసర్ చెప్పిన మేరకు, మా ఎస్పీ సార్ చెప్పిన మేరకు, మా డిఎస్పీ సార్ చెప్పిన మేరకు మేము 100% దీంట్లో ఈ రోజు నుంచి కూడా ఒక ఆర్మర్ గార్డును కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నైట్ టైంలో ఆర్మర్ గార్డ్ పక్కా పెట్టాలని సార్ కూడా చెప్పారు. కాబట్టి ఇక ఏదైనా ఇలాంటివి చేపడితే వెంటనే సివియర్ యాక్షన్స్ ఉంటారు. ఇప్పుడు కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటున్నాం. దయచేసి మరి ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకి పునరావృతం చేయరని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్న్ చేస్తున్నాను. రెండోది, హాస్పిటల్కి బాధిత తరఫున రమ్మంటే మందు తాగేసి వచ్చి నేను సహాయకుని, నన్ను అసిస్టెంట్, నన్ను పంపరా, ఇలాంటి విచక్షణ కోల్పోయి సమయం సందర్భం తెలియకుండా, కామన్ సెన్స్ లేకుండా ఈ విధంగా డాక్టర్ని ఆర్గ్యూ చేసి డాక్టర్ల మీదే దౌర్జన్యం చేసే పరిస్థితి అది మంచి పరిస్థితి కాదు. దళితులపై దాడులు అరికట్టాలని, సామాజికంగా ఆర్థికంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన విజయవాడ నగరం గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద తలపెట్టిన దళిత రణబేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం చిత్తూరులో డీఎస్పీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2 అగ్రకులాల వారు దళితులకు వ్యతిరేకంగా అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సంబంధిత ఉన్మాదుల దాహానికి సామాన్యులైన బహుజన కులాలు, ముఖ్యంగా మాల, మాదిగ, గిరిజన కులాలు అన్యాక్రాంతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా దళితుల అభివృద్ధి జరగకపోగా దళితులపై దాడులు, గృహ దహనాలు, దళితులను హత్య చేసి వారి మృతదేహాలను డోర్ డెలివరీ చేయడం వంటి అరాచక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు. ఇలా పెద్ద హంతకులుగా మారిన వారికి రాష్ట్ర కేబినెట్లో పెద్ద మంత్రి పదవులు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు 1,00,000 పుస్తకాలు చదివానని చెప్పుకునే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనూ దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకు దళితులపై దాడులు చేయించడం వెన్నతో పెట్టిన విద్య అని, ఇందుకు కారం చేడు ఉద్దాంతాన్ని పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు. బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు కాన్సీరామ్, ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తమకు మంచి గుణాలు నేర్పారని, అయితే ఆ గుణాలు నేడు కొరగానివిగా మిగిలిపోతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇకపై తాము సైతం గాంధేయవాదాన్ని పక్కన పెట్టి దళితులపై దాడులకు ఉపక్రమించే వారిపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దళితుల రణభేరికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కాగా ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా బీఎస్పీ అధ్యక్షులు సురేంద్రబాబు, పూతలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీఎస్పీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావుతో పాటు ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. గతంలో వైసీపీ పాలన కానీ ఏ పార్టీ కానీ అధికారంలో వచ్చినా కూడా దళితులపైన విపరీతమైన దాడులు పెరిగిపోతున్నాయి అన్నమాట. అరాచకాలు జరుగుతున్నాయి దళితులపైన. కానీ ప్రశ్నించేవాడు లేడు. అటు దళిత సంఘాలు కానీ, ఎవరైతే దళిత ప్రజాప్రతినిధులు ఉంటారో, ఎమ్మెల్యే, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, వీళ్ళంతా కూడా ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి లేదు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజనుల అందరికి కూడా పెద్ద దిగ్గా ఉంది. రాష్ట్రంలో ప్రతి సమస్య పైన మనం గలమెప్పుతున్నాము. అందులో భాగంగానే రేపు 24వ తారీఖున విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని, దళిత రణబేరి పేరుతో ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుంచి దళిత సోదరులందరూ మరియు బహుజన సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తరలి రావాలనేసి తెలియజేస్తున్నాం. జైబీ పూజ తర్వాత గురు పూజను నిర్వహించాం. వారికి పాదాబంధనం చేసుకుంటూ అందరూ యొక్క మిత్రులు, ఆప్యాయుల మధ్య ఈ యొక్క చిరు గెట్ టుగెదర్ కార్యక్రమం అనుకున్నాం. అయితే దాన్ని ఈ విధంగా పెద్దలతో నిర్ణయించి ఇట్లా చేసుకోవడానికి మీ అనుమతితో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. నమస్తే. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 24న అంటే పూనా ఫ్యాక్ట్ జరిగిన సందర్భంగా పురస్కరించుకొని, ఎందుకంటే ఏదైతే ఏ వర్గం అయితే అట్టడుగు వర్గాలుగా ఉన్నారో ఆ వర్గం నుంచి పూనా ఫ్యాక్ట్ ద్వారానే
చెంచాలు కూడా బయట వచ్చినారనేది ఒక వాస్తవం. దాని సందర్భంగా ఏ వర్గ ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి నాయకులు ఆ వర్గ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వయ ప్రయోజనాల కోసం నాశనం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ఈరోజు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ సెక్రటరీ శ్రీహరి జవహర్ లాల్, బోర్డు సభ్యులుగా సుదర్శన్ వేణు శనివారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. యథావకాశం ప్రతిగ్రహం లోకం ప్రణాశ్చ సర్వాహాస్యైతా దేవతా ప్రీతా అభీష్టా భవంతి. ఈశ్వరేవ దైవతన్నః అగ్నిదైవాధిపదేవ దైవతన్నః భగవాన్ వెంకటదేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.